పాట్నా వెళ్తున్న బస్సుని కిడ్నాప్ చేసి అందులోని మగ ప్యాసింజర్స్ అందరినీ నీ గిఫ్ట్ గా తెచ్చాను దీది. అచ్చా ఏ జరుగు 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 పక్క జరుగు ఎవరు ఇక్కడ మమ్మల్ని కిడ్నాప్ చేసి లేడీ గ్యాంగ్ లీడర్ అంటే ఏదో నోట్లో జరదా కిల్లి వేసుకుని పుసుక్కుని ఉమ్మేస్తూ ఉంటావు అనుకున్నా. నువ్వేంటే పాప కత్తి కసక్లా ఉన్నావు. అయినా ఏంటి మున్నక్క బస్సులో వెళ్ళే వాళ్ళకి కిడ్నాప్ చేయడం ఏంటి చెప్పు. అసలు ఎవరిచ్చారు మీకు ఈ బోడిసెలా? ఈ బండదేనా? ఇటువంటి వాళ్ళు పెట్టుకుంటే నువ్వు గ్యాంగ్ రన్ చేసినట్టే. ఏంట్రా వాగుతున్నావు? ఊరుక మున్నక్క ఏం మాట్లాడుతున్నావు? ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళకి కిడ్నాప్ చేస్తే కోట్లు వస్తాయి, కార్ లో తిరిగే వాళ్ళకి కిడ్నాప్ చేస్తే లక్షలు వస్తాయి, బస్సులో వెళ్ళే వాళ్ళకి కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది మున్న? చిల్లర నాణ్యాల్లో చిరిగినట్లప్ప రాంగ్ చేసిన మున్నక్క నాకేం అసలా. అరే ఇప్పుడే ఒక కిడ్నాప్ నుంచి బయటపడి బస్ ఎక్కా, మళ్ళీ ఇంకో కిడ్నాప్. ఒక మనిషి ఎన్నిసార్లు కిడ్నాప్ మీదికొస్తున్నావేంట్రా? భయ్యా కర్మ ఇంకో రాంగ్ డెసిషన్ కనపడుతుందిగా ఇక్కడ. వాడు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి మున్నెక్క? ఏం అడుగుతావు? సెల్లుకి సిమ్ ఎంత క్లోజ్ ఈ భయ్యాకి నేను అంత క్లోజ్. ఫ్లైట్ ఎక్కే ముందు అతని పొజిషన్ తెలుసు, పాట్నాలో దిగిన తర్వాత అతని ప్రాబ్లమో తెలుసు. ప్రాబ్లం ఏంటి? వాళ్ళ నాన్న అప్పులు పాలైతే ఇతను ఆస్తులు అమ్మడానికి వచ్చాడు. ఈ విషయం తెలియక బాయిసా బప్పునేడు, సలీం గారు సంకనాకపోయాడు. మున్ని అయితే పెద్ద ముదురు అనుకున్నా, నువ్వు కూడా బకరాయ్యావు.